రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఏమాత్రం ప్రెషర్ లేకుండా చేస్తున్నారు ప్రభాస్ తో సినిమాలు తీస్తున్న దర్శకులు. ఇప్పుడు ఫౌజీ మూవీ తీస్తున్న హను రాఘవపూడి కూడా అంతే. ఫౌజీ మూవీ రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ లో 2,000 కోట్ల మీద కన్నేశాడు. అచ్చంగా నాగశ్విన్ చేసినట్లే ప్లాన్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టే స్కెచ్ చేశాడు. ఫౌజీ ఇక మీదట ఒక సినిమా కాదు, 2 భాగాలు. ఇప్పుడు వస్తున్న దానికి ప్రీక్వెల్ ఫౌజీ 2వ భాగంగా తెరకెక్కుతుందని కుండ బద్దలు కొట్టాడు డైరెక్టర్ హను రాఘవపూడి. హిట్ అవుతుందని బలంగా నమ్మితే తప్ప ఎవరు సీక్వెల్ ప్లాన్ చేయరు. విచిత్రం ఏంటంటే సలార్కి సీక్వెల్ ఉంది, కల్కికి సీక్వెల్ పట్టలేకపోతోంది. ఇప్పుడు ఫౌజీకి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉందని తేలింది. ఇక తేలాల్సింది సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ చేసే స్పిరిట్ మూవీ సంగతి. దీనికి కూడా సీక్వెల్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది తప్ప సీక్వెల్ ఉంటుందా, అది ముందే తేలుతుందా? సందీప్ రెడ్డి మనసులో ఏముంది? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడైతే పాన్ ఇండియా కింగ్ అయ్యాడో అప్పుడు కూడా తన ప్రతి మూవీకి సీక్వెల్ ఉండాలి అన్న ప్లాన్ చేయలేదు. కానీ ఇప్పుడు తను ముట్టుకున్న ప్రతి మూవీకి సీక్వెల్ ఫ్రీక్వెల్ ఉండాల్సిందే. అలాంటి కండిషన్ తను పెట్టకున్నా అలాంటి పరిస్థితి తన ప్రతి మూవీకి కనిపిస్తుంది. బాహుబలి 1, 2 లానే కల్కి కూడా 2 భాగాలు వస్తుందనగానే అంతా ఆశ్చర్యంగా చూశారు. మరోసారి బాహుబలి ఎఫెక్ట్ కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కల్కి హిట్ కాబట్టి కల్కి సీక్వెల్ హిట్ అవ్వటం కాదు, 1,200 కోట్లు రాబట్టిన మొదటి భాగాన్ని మించడం గ్యారంటీ. సో హిట్ మూవీకి సీక్వెల్ కూడా హిట్ అవుతుందని తీస్తున్నారంటే అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ కథలో కనెక్షన్ లేకుండా అలా సాధ్యం కాదు. కల్కి ముందే 2 భాగాలు అనుకున్నారు కాబట్టి 2వ భాగం షూటింగ్ ముందే కొంత తీశారు. సలార్ కూడా శౌర్యాంగపరం రాబోతుందని తేల్చి మొదటి భాగం రిలీజ్ టైంలోనే 2వ భాగం కన్ఫర్మ్ చేశారు. కాకపోతే హిట్ మూవీకి సీక్వెల్ తీస్తే హిట్ అవుతుందని కొత్తగా నిర్ణయం తీసుకుంది మాత్రం ది రాజాసాబ్ టీమే. దీనికి సీక్వెల్ ఉండాలని ఈ సినిమా షూటింగ్ 90% అయ్యాకే నిర్ణయం తీసుకున్నారు. ఫౌజీ మూవీ కూడా అలానే 2వ భాగం ప్లాన్ చేశారు. కాకపోతే అన్ని సీక్వెల్స్ రూపంలో ప్లాన్ చేస్తే ఫౌజీకి ఫ్రీక్వెల్ ఉండబోతుందని హను రాఘవపూడి తేల్చాడు. విచిత్రం ఏంటంటే ఇంతవరకు కల్కి 2, సలార్ 2 అన్ని కూడా హిట్ మూవీలకు సీక్వెల్సే. ది రాజాసాబ్ ఫౌజీ మాత్రమే రిలీజ్ కాకముందు రిజల్ట్ తేల్చకముందే సీక్వెల్లోనూ లేదంటే ప్రీక్వెల్లోనూ కన్ఫర్మ్ చేసుకుంది. ఇక తేలాల్సింది స్పిరిట్ సంగతే. ఫస్ట్ టైం సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్తో ప్రభాస్ మూవీ చేయబోతున్నాడు. అది కూడా ఎన్నడూ చేయని పోలీస్ పాత్రలో. రణబీర్ కపూర్ లాంటి చాక్లెట్ బాయ్నే యానిమల్ గా చూపించి యానిమల్ పార్క్ అని 2వ భాగం ప్లాన్ చేశాడు సందీప్. అలాంటి తను ప్రభాస్ లాంటి బాహుబలి కటౌట్తో కాప్ మూవీ తీశాక సీక్వెల్ ఉండకుండా ఉంటుందా? ఇదే అందరికీ వచ్చే డౌట్. అదే నవంబర్ అంటే ఈ నెలాఖరులో లాంచ్ అయ్యే రోజు అనౌన్స్ చేయబోతున్నాడు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ చేయబోతున్నాడు. సో సందీప్ ఈ నెలాఖరికి పక్కగా ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వటం ఫైనల్ అయినట్టే తెలుస్తోంది. స్పిరిట్ లాంచ్ రోజే సీక్వెల్ ప్రకటిస్తే డబుల్ డోస్ ఇచ్చినట్టు అవుతుంది.